వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిసాట్ 1972లో స్థాపించిన ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఆహార భద్రతే లక్ష్యంగా ఎన్నో పరిశోధనలు చేసింది. సాంప్రదాయ పంటలకు నూతన సాగు విధానాలను ఆవిష్కరించింది. ఇక మారుతున్న వాతావరణ పరిస్థితులు పంటలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ వంటి అంశాలపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ సంస్థ ప్రధానంగా మెట్ట ప్రాంత పంటలపైన రీసెర్చ్ కొనసాగిస్తారు. తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో పండే పంటల పైన వారి పరిశోధనలు ప్రారంభించారు. నేటికి అది 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఇక్కడ శాస్త్రవేత్తలు కావచ్చు ఇప్పటి వరకు ఏం పరిశోధనలు చేశారు, భవిష్యత్తులో ఎట్లాంటి పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 52 ఏళ్ల ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. 1975 జనవరి 11లో అప్పుడున్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గారు ఇక్రిసాట్కి శంకుస్థాపన చేశారనమాట. ఆవిడ ఏం చెప్పారంటే ఇది ఒక వార్ అగేన్స్ట్ హంగర్. ఈ సెంటర్ ఏం చేస్తుంది అంటే ఈ సైంటిస్టులు వేరే వేరే దేశాల నుంచి వచ్చిన సైంటిస్టులు ఇక్కడ రీసెర్చ్, అగ్రికల్చర్ రీసెర్చ్ పరిశోధన చేసి ఏంటంటే ఎవరు ఆకలితో ఉండకూడదు అనేసి, సో ఇది ఒక వార్ అగేన్స్ట్ హంగర్ అనేసి ఈ కాంప్లెక్స్ ఇష్యూని డీల్ చేయడానికి ఈ సెంటర్ని స్థాపిస్తున్నారు. ఈ హంగర్ అనేది దానికి జాతీయ, ప్రాంతీయ, కుల, మత భేదాలు అవన్నీ ఏముండవు. సో ఇది చాలా కాంప్లెక్స్ వార్ అని ఆవిడ దృష్టిలో ఆవిడన్నారనమాట. ఈ సెంటర్ని నిర్మించుతుంది ఎందుకు అంటే ఇట్స్ అ వార్ అగేన్స్ట్ హంగర్ అని చెప్పేసి. జనవరి 11కి 52 సంవత్సరాలు పూర్తవుతాయి ఇక్రిసాట్ స్థాపించబడి నుంచి. కానీ పరిశోధన మొదలైంది మాత్రం 1972. 52 సంవత్సరాల్లో అది చెప్పినట్టు అచీవ్ అయ్యారని, ఇది ఈ కరువు ప్రాంతాల్లో ఫుడ్ విషయంలో అచీవ్ అయ్యారండి. నేను చెప్పాను కదా మా జీన్ బ్యాంక్లో చాలా రకాల వంగడాలు, జీన్ బ్యాంక్ యాక్సెషన్స్ ఉన్నాయి. అన్ని దేశాలలో, ప్రపంచంలో చాలా దేశాలకి మా వంగడాలు కానీ మా క్రాప్స్ని స్ప్రెడ్ చేశాము. హంగర్ అయితే ఇప్పుడు ఎక్కడా లేదు. సో ఎవరు ఆకలితో అయితే పడుకోవట్లేదు ఇప్పుడు. దానికి సహాయపడింది ఎలాగా అంటే ఇక్రిసాట్ రీసెర్చ్, మార్కెట్స్ యాక్సెస్, నాలెడ్జ్, అవేర్నెస్, మళ్ళీ క్లైమేట్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కదా. సో ఈ క్రాప్స్ లైక్ మిల్లెట్స్ ఇవన్నీ ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అనమాట. సో ఈవెన్ మనకి హార్ష్ క్లైమేట్ కండిషన్స్లో కూడా ఈ క్రాప్స్ పండించగలచ్చు, ఫార్మర్స్ రైతులు పండించగలచ్చు, తక్కువ నీళ్ళల్లో కూడా పండించవచ్చు అనమాట. సో అలా ఇక్రిసాట్ తను అనుకున్నది సాధించింది, ఇంకా చాలా ఎక్కువగా చేసింది అనమాట. కొత్త కొత్త ఫెసిలిటీస్, కొత్త టెక్నాలజీస్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, రీసెర్చ్ అవన్నీ సెట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్రిసాట్లో ఒకటే ప్లేస్లో బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ ఉంటాయి. రోడ్కి ఇటువైపు బ్లాక్ సాయిల్, రోడ్కి ఇటువైపు రెడ్ సాయిల్స్ ఉంటాయి. సో రెడ్ సాయిల్స్ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు, బ్లాక్ సాయిల్స్ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు. సో సెమీ ఏరిడ్ ట్రాపిక్స్లో ఎవరైనా రీసెర్చ్ చేసుకోవాలి అంటే ఇక్రిసాట్కి వచ్చి రీసెర్చ్ చేసుకోవచ్చు. అదొక యూనిక్ ఫీచర్ ఇక్రిసాట్ అనమాట. అది అడ్వాంటేజ్ అనమాట దీనికి. అందుకే ఇక్కడ హెడ్ క్వార్టర్స్, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ నిర్మించారనమాట. అప్పుడు ఒకవైపు జనం ఆకలిని తీర్చడం, మరోవైపు రైతుల ఆదాయం పెంచేందుకు కూడా ఎట్లాంటి కృషి జరిగింది? సో రైతుల ఆదాయం పెంచడానికి కృషి అంటే త్రూ అగ్రికల్చర్ అంటే ఒకటి ఏంటంటే వాళ్ళ ఈల్డ్స్ పెంచాలి, ప్రైజులు కూడా మంచి ప్రైజెస్ ఇవ్వాలి. సో మా సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే పాలసీ మీద రీసెర్చ్ చేసి ఎలాంటి పాలసీస్, ఎలాంటి పాలసీ ఫ్రేమ్వర్క్స్, రెగ్యులేషన్స్ చేస్తే ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే అగ్రికల్చరల్ రీసెర్చ్, సాయిల్ రీసెర్చ్, వాటర్ రీసెర్చ్, అగ్రానమిక్ రీసెర్చ్ తోటి ఏంటి అంటే వాటి ఈల్డ్స్ పెంచడము, సో దట్ ఫార్మర్స్కి ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట. సో అట్లా 2 విధాలుగా ఇక్రిసాట్ పనిచేస్తుంది అనమాట. ఇది 52 ఏళ్ల ఇక్రిసాట్ ప్రస్థానము. ఇందిరాగాంధీ అప్పటి ప్రధాని 1972లో ప్రారంభించి నేటికి దాదాపు 52 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ మొత్తం 52 ఏళ్ల ప్రస్థానంలో ఒకవైపు కరువు ప్రాంతాల్లో ఆహార కొరత తీర్చడం, దాంతోపాటు రైతుల సమస్యలు, రైతుల ఇబ్బందులను తట్టుకొని వారి వ్యవసాయం ఆదాయం దిశగా ఉండే విధంగా ఈ ఇక్రిసాట్ పరిశోధనలు కొనసాగించింది. ఇప్పటికీ 52 ఏళ్లలో దాదాపు 1300 పైచీలకు కొత్త రకాల ఏదైతే విత్తనాలు వీళ్ళు తయారు చేసామని చెప్తున్నారు. దాంతోపాటు జీన్ బ్యాంక్లో కూడా ఇక్కడ వివిధ రకాల లక్షల వెరైటీల విత్తనాలను కూడా ఇక్కడ వీళ్ళు భద్రపరచామని చెప్తున్నారు. భవిష్యత్ తరాల దృష్టి ప్రధానంగా ఒకవైపు వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తులో వ్యవసాయం ఎట్లా ఉండాలనే దానిపైన కూడా
మీరు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అంటే 52 ఏళ్ల క్రితమే దూరదృష్టితో ఈ ఇక్రిసాట్ని ప్రారంభించారు అప్పటి ప్రధాని. సో అట్లా ఇప్పటికీ ఇక్రిసాట్ ప్రస్థానం గతంలో జరిగిన పరిశోధనలతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా పరిశోధనలు కొనసాగిస్తుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.